హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే బాగున్నానండి. ఈరోజు చక్కగా శుక్రవారం పూజ ఈ విధంగా చేస్తానండి. నేను ఈరోజు బాబు వాళ్ళు కొండకి వెళ్తున్నారు శివమాల ఇవ్వడానికి. అక్కడ శివాలయాలు విరుముళ్ళండి. కొంచెం ఎర్లీగా రోజు ఇట్లాగే లేచి చక్కగా దీపారాధన చేసుకుందాం అని చెప్పి చక్కగా స్నానం చేస్తారు. స్నానం చేసి వచ్చి దేవుళ్ళు ఈ విధంగా చామంతులతో గులాబీలతో అలంకరించుకొని చక్కగా 2 దీపారాధన కుందులు తీసుకొచ్చుకొని రెండు ఒత్తులు వేసుకుని అందులో వెలిగించేసి చక్కగా ఇదిగోండి కర్పూరం బిళ్ళ 2 వేసుకొని కర్పూరం వెలిగించానండి. 4 అగరత్తి పుల్లలు చక్కగా వెలిగించేసాను. ఈ విధంగా స్వామివారిని దీపారాధన చేసుకున్నానండి. ఒక పావు గంటలో మళ్ళీ పీఠంలోకి వెళ్ళి కాసేపు కూర్చొని ఆ స్వామిని కొంచెం కాఫీ ఇచ్చి వస్తానండి. ఇది కూడా నా దేవుడు కదా, మీకు ఏమనిపిస్తుందండి? నాకు చక్క చిన్నదైనా 2, 3 బొమ్మలైనా చక్క స్వామి తెచ్చారు అతని మాలల కోసం తెచ్చిన అట్లా పూలు కాసిన ఉంచుకుని నేను ఇదిగోండి ఈ విధంగా అట్లా చామంతి అట్లా పెట్టి పైన గులాబీలు పెట్టానండి. వినాయకుడు, లక్ష్మీదేవి, సరస్వతి, అది కూడా షిరిడీ నుంచి వచ్చిన సాయినాథుడు మనమ్మ అక్కడ ప్రసాదం పంపించారు, బొమ్మలు కూడా పంపించారు. అవి కూడా సాయినాథుడు, కృష్ణుడు, మా పాప షిరిడీలో ఉండేసి సాయినాథుడిని, అయ్యప్ప స్వామి, దత్తాత్రేయుడు, ఎప్పుడో మేము వెళ్ళి 2 సంవత్సరం దత్తాత్రేయుడు ఆయన కోసం చాంత ఆ విధంగా పెట్టానండి. ఇది కూడా నేనైతే దీపారాధన ఈ విధంగా చేసుకున్నానండి. నేను చేసిన దీపారాధన మీకు నచ్చితే నాకు ఒక లైక్ ఇచ్చిండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.